ఏమైతుంది అది అంటే జంప్ చేయడం కాదు. దిస్ ఇస్ అ మ్యాగ్నెట్ అండ్ దిస్ ఇస్ ఆల్సో వన్ మ్యాగ్నెట్. హౌ మెనీ magnets are there? Every magnet we have two poles. One is the north pole, the other one is the south pole. This pole and this one magnet and another magnet. So magnetic properties are there. Same poles repel, opposite poles attract. Same poles వచ్చినాయి అనుకో, అదే రిపెల్. సౌత్ నార్త్ ఎదురుకు వచ్చినాయి అనుకో, అట్రాక్ట్. మరి ఇక్కడ ఏం ప్రాపర్టీ ఉంది? ఇక్కడ సేమ్ పోల్స్ గెట్ రిపెల్, సేమ్ పోల్స్ గెట్ రిపెల్. ఇది దీనికి ఆపోజిట్. ఇప్పుడు ఇది సౌత్ పోల్ అనుకోండి, దీనికి కూడా సౌత్ పోల్ ఉన్నాయి. ఈ సౌత్ పోల్ రెండు ఒక దగ్గరికి వచ్చినాయి కాబట్టి దే కెనాట్ అట్రాక్ట్ కదా. అదే ప్రాపర్టీని ఒక అందంగా, యాక్చువల్గా సైంటిఫిక్ ప్రాపర్టీ కాబట్టి మీకు ఏమనిపిస్తుంది? కింది కూర్చుంటుందా? అది కూర్చుంటుందారా? దగ్గర కావాలి కదా, దగ్గర పోవాలి కదా, పోతుందా? పోతలేదు. అదే కూర్చో. ఇంకెవరు చేస్తున్నాయి? ఒకసారి టచ్ చేయి. అక్కడ ఇట్లా నీళ్ళు పెట్టుకున్నాం. ఎట్లున్నాయిరా? నార్మల్ ఉన్నాయి కదా, హీట్ లేవు కదా, కింద పెట్టి. మరి ఇప్పుడు గ్రాఫైట్, దీంట్లో పెన్సిల్లో ఉండేది ఏంటిది? అరే అమ్మాయి నువ్వు కట్టుకున్నా లేస్తూ. ఇది గ్రాఫైట్. ఈ గ్రాఫైట్ ఏంటంటే ఇట్ కెన్ పాస్ ద ఎలక్ట్రిసిటీ. It can pass the electricity. For example, if you put this graphite inside of the plug and if you touch the other pole, then you will get shock. ఏం చేస్తుంది? ఒక సైడ్ కి ఏమో ఈ ఓపెన్ ఉన్నాయి, ఇంకో సైడ్ కూడా ఓపెన్ ఉన్నాయి. ఈ వీటికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇస్తాం. కనెక్షన్ ఇస్తే ఏమవుతుంది? అప్పుడు సర్క్యూట్ పాస్ అవుతుంది. ఓకే, మీకు పెన్సిల్ పెయింట్ వాటి దగ్గర స్మాల్ బబుల్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వాటర్లో ఉండేది ఏంటిది? H2O. వాటర్లో ఏముంటుంది? H2 అంటే ఏందిరా? హైడ్రోజన్, ఆక్సిజన్. హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అనేది మరి ఇది ఏంటిది? ఇది మన ఇంట్లో గీజర్ ఉందా? గీజర్ స్కేల్ మీద ఏం పెట్టింది? మ్యాగ్నెట్ కి ఏం ప్రాపర్టీ ఉంటుంది? మ్యాగ్నెట్ కి ఉండే ప్రాపర్టీ ఏంది? సౌత్ నార్త్ పోల్స్ ఉంటాయి. దాని మెయిన్ ప్రాపర్టీ ఏంది? ఇట్ కెన్ అట్రాక్ట్ ద ఐరన్. ఒక ఐరన్ మాత్రమే అట్రాక్ట్ చేస్తుంది, మిగతా ఎవరిని కూడా అట్రాక్ట్ చేయదు. అర్థమైందా? అట్రాక్ట్ చేయాలన్నా రిపెల్ చేయాలన్నా ఐరన్ దాంతో అవుతుంది. అయితే దీంట్లో ఈ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ లో ఇండక్షన్ అనే ఒక ప్రాపర్టీ ఉంది. ఏంటిది? ఇండక్షన్ కదా. ఇండక్షన్ అంటే ఇప్పుడు డైరెక్ట్ ఒక కాయిన్ పెట్టినాను. ఫస్ట్ ఒక కాయిన్ నువ్వు ఎట్లా పెడదాం అనుకుంటున్నావు అట్లా పెట్టు. కిందికి పెట్టు. కిందికి ఒక కాయిన్ ఎవరైనా ఒక రండి. ఇప్పుడు అర్థమైందారా? యాక్చువల్గా ఇప్పుడు హౌ మెనీ కాయిన్స్ ఆర్ అట్రాక్టెడ్ టు ద మ్యాగ్నెట్? మ్యాగ్నెట్ కి ఎన్ని కాయిన్స్ అతుకున్నాయి? డైరెక్ట్ గా అతుకున్నాయి. డైరెక్ట్ గా అతుకుంది ఒకటే కదా. ఎందుకంటే అది యాక్చువల్గా మ్యాగ్నెటిజం అంటే అది. కానీ ఇది సెకండ్, ఈ ఫస్ట్ అతుకుంది ఈ కాయిన్ ఉంది కదా, అది మ్యాగ్నెటా? మ్యాగ్నెట్ కాదు అది కదా. ఇది మామూలు కాయిన్. ఇప్పుడు ఇది మామూలు ఇది మ్యాగ్నెట్. మరి ఇది సింగిల్ వితౌట్ attracting to the magnet, it cannot function as a magnet
కానీ ఎప్పుడైతే ఇది మ్యాగ్నెట్కు అతుక్కుంది కదా, ఇప్పుడు ఈ కాయిన్కి ఇంకో కాయిన్ అతుక్కుంటుంది. ఇక చూడండి, మళ్ళీ ఆ కాయిన్కి ఇంకో కాయిన్ అతుక్కుంటుంది. ఇక చూడండి, అతుక్కుంటున్నాయా లేవా? మరి ఈ ప్రాపర్టీని ఏమంటాం మనం? ఇండక్షన్. ఏమంటాం దాన్ని? ఆ ఇండక్షన్ అనే ప్రాపర్టీ ఎంతవరకు ఉంటుంది? ఈ మ్యాగ్నెటిక్ ఈ ఫస్ట్ అది అతుకున్న వరకే ఉంటుంది, దాని తర్వాత ఉండదు. ఓకే, వెరీ గుడ్.